ఉండలేక ఇట్లా ఇట్లా అన్నాడు అని చాలా మందికి డౌట్ వస్తారు కదా. కబీర్ సాహెబ్ టైంలో ఏముండే అంటే పార్సీ భాష ఉండే. ఆయన శిష్యులు ముస్లిం పార్సీ వాళ్ళు కూడా ఉండేది, హిందువులు కూడా. అయితే దాంట్లోకి వెళ్ళి ఏం చేసిండంటే ఆయన సాహెబ్ అనగా స్వామి, బందగి అంటే వందనాలు, స్వామి వందనాలు అని తెలుగులో అన్నాడు. దీన్ని నిర్ణయం చేసి మళ్ళీ కూర్చుండి కాళ్ళ మీద కూర్చుండి ఇట్లా చేతులు పెట్టి చేయడం ఏంటంటే, ఇప్పుడు ఎంతోమంది నమస్కారాన్ని ఈ విధంగా అంటారు, కొందరు ఏ విధంగా చేస్తారు, ముస్లిం అయితే ఇట్లా చేస్తారు, క్రిస్టియన్స్ ఇట్లా చేస్తారు. తర్వాత మన తెలుగు సంప్రదాయంలో కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు, మొత్తం పండుగలు మూడు, అది బట్టలు నొక్కి. ఇదేమో కొందరు ఇంకా ఇయ్యాలి వాయ్ అంటున్నారు. ఇదంతా కాకుండా కబీర్ సాహెబ్ ఏం చేసిండు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఏ ఆకారం ఉంటుంది ఇట్లా ముడుచుకొని ఉంటాం కాదు మనం బంధకి, అట్లా ఆ ముద్ర తీసుకున్నాం సాష్టాంగ నమస్కారం. ఆ విధమైన ముద్ర తీసుకుని బట్టలు ముద్ది కాకుండా కాళ్ళ మీద కూర్చుని మరి నమస్కారం ఎవరికి అనిపిస్తున్నావు, గురువుకు దేవుడితో. అయితే ఎట్లా అట్లా ఇట్లా అంటే ఎటు పోతుంది. అందుకని ఏం చేసిండు, చేతులను ఇట్లా, దీన్ని ఏమంటాం మనం, ఒక పాత్ర లెక్క అంజలి కట్టించి అన్నట్టు, ఒక పాత్ర గిన్నెలాగా అట్లా చేసి తలకాయ లోపటినే ఉంటుంది మనిషికి గర్వం ఆకారం అని. కాబట్టి తనుతోని, మనసుతోని, వచనంతో, మూడు రకాలు, 3 సార్లు చేయడం 3 రకాలు. నా తనుతోని, నా మనసుతోని, నా వచనంతోని గురువుకు నమస్కారం, సద్గురు వందనాలు, స్వామి వందనాలు అని అర్పించడం అన్నమాట. దాని పూర్తి అర్థం ఇది. అంటే తెలియనప్పుడు ఎట్లుంటుందంటే సాహెబ్ అంటారు, బదగి అంటారు, అలా ఇట్లా కూర్చుండి ఇట్లా ఇట్లా అంటారు. అట్లా సంపూర్ణంగా తల్లి గర్భంలో శిశువు ఉన్న ముద్ర వేసి గురువుకు వందనాలు అర్పించడం. ఆ విధంగా అది నమస్కారం అర్పించే విధానం కబీర్ సిద్ధాంతం. అట్లా ఈరోజు మనము శ్రీ మాతా లింగమాంబ గారి 23వ వర్ధంతి పూజ జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్యంగా భోజనాల వసతి నరారి మామ కల్పించి, ఇంకా కొందరు భక్తులు అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అంటారు. ఆ కార్యం అయిన ముగించి తర్వాత పూజ సామాన్ గురించి మన జనార్దన్ అన్న, డాక్టర్ సత్యనారాయణ, ఇంకా ఎవరెవరు ఇచ్చిండ్రు, సురేందర్ అన్న, ఇంకా భగత్ సింగ్, ఇట్లా వీళ్ళు కొందరు ఇచ్చిండ్రు. ఇంకా నాకు ఆ వివరాలు తెలిస్తే అన్నీ రాసి పెడుతుంటాం ప్రతిసారి. ఈ విధంగా ఈ రోజు పూజని జయప్రదం చేసుకున్నారు చేసిండు వీళ్ళంతా. ఇంకోటి ఏమంటే, ఇక్కడ ఈ మఠం స్థాపించడం అంటే ఇక్కడ ఏం లేకుండా ఈ స్థలంలో దాన్నే స్థాపించారు. గురు గోపాల్ దాస్ గారు ఈ స్థలాన్ని ఎన్నుకొని ఇక్కడ నుండే అన్ని భజనలు రాశారు. దీని పక్కకు అది మంటపం ఎన్నారంగా ఆడ కూర్చుండి రాసుకుంటే కృషి ఉంటుంది. కరెక్ట్ ఈ జాగ్రత్త ఇద్దరు పడుకునేటంత కూర్చొని ఉంది, అందరే ఉంటుండే, భక్తులు ఇలా ఉంటుండే, లేకపోతే వచ్చి ఇక్కడ ఉంటుంది. అట్లా 1947లో ఆరంభించింది. 1947 అంటే మనకి ఇప్పుడు మన 77 పూజలు జరుపుతూ ఉంటారు. అప్పటి నుంచి కంటిన్యూ పూజలు 47 నుంచి 75 దాకా 27 సంవత్సరాలు. అంతకు ముందటి నుంచి ఉంటున్నాడు. పూజ ఆరంభించి 27 సంవత్సరాలు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో భక్తులందరూ చేశారు. తర్వాత 75 నుండి 2003 వరకు 27 సంవత్సరాలు అమ్మకి ఇచ్చిండ్రు. తర్వాత ఇది అంటే అప్పటిదాకా ఆయననే వ్యవస్థాపకుడు, ఆచార్య అనుకోవాలి, గురువు అయిననే.
ఆ అమ్మ తాత జాగలు వదిలి పెడదామని అమ్మకు ఇచ్చింది. అమ్మ కూడా అదే విధంగా ఏమాత్రం లోటు లేకుండా భజనలు రచన చేయడం కానీ, సత్సంగం చెప్పడం కానీ, భక్తులను ఎంతో మందిని అంటే చెడు నడవడికల ఉండి రౌడీయిజం చేస్తూ చెడు నడకల ఉన్నోళ్ళకంతా కూడా సమజేటట్టు చెప్పి వాళ్ళని బుద్ధిమంతులుగా మార్చి ఉపదేశం ఇచ్చి అట్లా ఎంతోమంది శిష్యులు ఉండే అమ్మ. అట్లా నడిపించుకుంటూ 2003 మార్చి నెల ఇదే 8వ తారీఖు శనివారం ఉంది. ఆ రోజు అమ్మ ధ్యేయం వదలడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉన్న భక్తులు, అప్పటి వరకు ఉన్న భక్తులందరం కలిసి ఎటువంటి పూజ విధానం తగ్గకుండా, సత్సంగ విధానం, పూజ విధానం, భజన విధానం తగ్గకుండా జరుపుకుంటూ వస్తుంది. కానీ ఇంత నేను చెప్తుంటా, మళ్ళీ కూడా కొందరు చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి కార్యక్రమం. ఉన్న భక్తులంతా శ్రేష్టమైన భక్తి రూపం. ఆ కార్యక్రమంలో ఆటంకాలు తెచ్చే ప్రయత్నం చేయవు. ఆటంకాలు అంటే ఏంటి? తాగడం చెడాకారం. ఈడికొచ్చి తాగడం ఏంటి? మీకు ఇష్టం ఉంటే తాగుండ్రి, ఒక డ్రమ్లో పోసుకొని అందులో ముందు మీ ఇంటికాడ. అసలు గురు మార్గంలోకి వచ్చినాక అది తప్పు. మాంసం తినడం తాగు, ఈడ తాగడం, తాగి లోపలికి వస్తే తప్పు కదా. గురు మార్గం, గురువులను ఇక్కడ పెట్టినాం, గుడి కంటే పవిత్రమైంది. ఆడ అటువంటి తప్పులు చేయొద్దని మిమ్మల్ని కోరుకోవడం. అది నేనంటే నా మీద ముందట్లెక్క లేడు, ఇప్పుడు మారిపోయిండు, అందరికి తిడుతూ. దేనికి తిడుతున్నా? నా కొడుకు పెళ్లికి ఏమన్నా సాయం చేయమని తిడుతున్నారా? బిడ్డల పెళ్లిలక నీకు ఇంట్లోకి లేదు నాకేమని పెట్టుమానా? కబీర్ సిద్ధాంతం ఏముంది తెలుసా? మాంగ్నా మరణ సమాన్ మత్ మాంగో కోయి బి, మాంగ్నే సే మరణ బల సద్గురు కసి. అంటే ఇచ్చం అడగకు ఎవరిని, నీ వంతులు ఉంటే నీ దగ్గరకు వస్తుంది ఏది. కానీ మాగ్నేసే మరణ బల, ఉపవాసం ఉండి సావు. నీ ఆయుష అంతే ఉంది, నీ వంతులు అంతే ఉంది అనుకోని సావు. కానీ అడగకు ఎవరిని అని. 3 సాకీలు ఉన్నాయి. ఇంకో సాకి ఏముంది? మరి జాము మాంగునై అప్ని తనకి కాదు, నేను అనుకోవాలి. సస్తగానే ఎవరిని అడగ. పరమార్థకే కారణం. పరమార్థం అంటే ఏంటి? భక్తి విషయంలో ఏదైనా నలుగురికి పనికొచ్చే విషయంలో, ఇప్పుడు మామూలు భోజనాలు తెచ్చి మామ తీసుకురాను అని నేను అడగడంలో తప్పు లేదు. ఆయనకు దానం అవుతుంది, నలుగురికి చేస్తావు. ఇటువంటి విషయం వెనుకకు జరగదు. పరమార్థకే కారణం మోహన ఆవేశ, సిగ్గుపడద్దు. అదొక్కటి. ఇంకోటి ఏముంది? అదైతే హనుమాన్ చేసో దూత్ బరాబర్. యాద్ చేపిస్తే కరెక్ట్ యాద్ చేయాలి, మధ్యలో డిస్టర్బ్ ఉన్నది కూడా పోతుంది కదా. నిజమా కాదా ఈ మాట? కరెక్ట్ యాద్ చేపిస్తే పర్వాలేదు. అయితే హనుమాన్ చేసో దూత్ బరాబర్. అడగలేదు, ఇప్పుడు ఇడచేది ఇచ్చింది లే, ఇంటికి వచ్చి నువ్వు అని అడగకముందే నీళ్ళు ఇచ్చి, అది ఏమవుతుంది? నీళ్ళు కూడా పాలతో సమానం. అడగకముందే ఇచ్చినావు కాబట్టి. హనుమాన్ చేసో దూత్ బరాబర్, మాంగిలి చేసో పాలు. జర లీలే అని అడిగినాక ఇచ్చినావు అనుకో, లీలకు లీలే అది పాలు కాదు. ఎందుకంటే అడిగినాక ఇచ్చినావు కదా. కీంచ్కే కాయ రక్త బరాబర్. కీంచ్కే కాయ అంటే చేయను చేయవా ఇట్లా అని పనులు చేయించడం, లేకపోతే నీళ్ళు తాగుతుంటే అని అనుకో. అరే నాకు చాలాసేపు పనులు దుఃఖమవుతుంది, టీ అని గుంజుకొని తాగడం, రక్తం తాగినట్టు అంటారు. అటువంటి పనులు చేయొద్దు. సిద్ధాంతం ఇట్లుంది, ఆ సిద్ధాంతంకు తప్పులు చేయొద్దు. ఉట్టి జాగలలో పో, 100 పల్లెట్స్ పెట్టి గురు పూజ కాడికి రా. అది నీకు పుణ్యం దొరుకుతాయి. ఏదో ఆటంకాలు జరిగేది అవి తొలగిపోతాయి. అది ఉన్నాయి కాబట్టి రమ్మని పిలుస్తుండ్రు అనుకో. ఏదో తొలగిపోయేది ఉంది, అలా గర్దిషి రానియది. ఆడ పోతే తొలగిపోయేది ఉంటుంది. గుళ్ళల్లో పోతాం, పూజలలో పాల్గొంటాం. ఎందుకు పాల్గొంటున్నావు? ఈ దరిద్రం తొలగాలని, పూర్వజన్మ కర్మ, చెడు కర్మ నశించాలని. అంతకంటే గొప్ప పూజలు గురువుల దర్శనం, సాధునాం దర్శనం, పుణ్యం, పర్శనం పాపనాశనం, సంభాషణం వైరాగ్యం,
శివనం మోక్షకారకం. అటువంటి జాగాలకు తప్పించుకొని నాకు ఇంట్లో పని ఉంది, నాకు ఆడుంది ఇది ఉంది అంటే నీ దరిద్రం నేను వదులుతలేదు అని అర్థం. నీ గర్దీసి నేను వదులుతలేదు. అవన్నీ నువ్వు పనులు పక్కకు పెట్టుకోవాలి. అంతకు వీలుగా ఉంటేనే వదిలేయాలి, పోవాలని. పోవడం వల్ల ఏమవుతుంది? కర్మ ఎట్లా బలహీన పడిపోతుంది అంటే కర్మలు అనుభవించేది ఉంటుంది ఖచ్చితంగా. గోర్లతో పోయేది గుడ్డల దాకా అయిందంటారు, గుడ్డల దాకా పోయేది గోరుతో గిచ్చి వెళ్ళిపోతుంది. ఈ పుణ్యాలు నడవడిక వల్ల, విధానం వల్ల. నేను దీనికోసమే అంటున్నాను అంటే కానీ ఇంకేదో నా గురించి అన్నా, నా సొంత దాని గురించి అన్నా. నా సొంతం ఎంత బాధైనా అనుభవించాలి, కర్మలు ఉంది ఇది అనుకుంటాను. నలుగురికి చేసేటప్పుడు పురుషార్థం చేయాలి. లేదు నీ వంతులా ఈ కర్మల లేదు, కానీ నువ్వు పురుషార్థం చేయాలి. కర్మ 3 రకాలు ఉంటుంది: ప్రారంభం, సచితం, క్రియామాన్. క్రియామాన్లో ఇంకోటి ఏముంటుంది? క్రియామాన్ అంటే నువ్వు చేసేది మనం క్రియామాన్. దీంట్లో ఏం చేయాలి? పురుషార్థం చేయాలి. లేవు పైసలు కానీ నాకు ఇష్టం ఉంది, ఖర్చు పెడతా అని బాకీ తెచ్చి కూడా ఖర్చు పెట్టు, దానికి 10 ఇంతలు వస్తుంది. నేను అనుభవం చేసి ఏమన్నా వచ్చే ఆపదలు కూడా చాలా వచ్చేది, కొద్ది దాంతో వెళ్ళిపోతుంది. అనుభవం చేసినా ఎందుకు అంటున్నా? 6 ఏళ్ల నుంచి ఈ మఠంకి వస్తున్నాను. నా ఏజ్ 6 ఏళ్ళు. అమ్మ వచ్చింది, అమ్మతో సహా నేను కూడా వచ్చినా అంటే ఇప్పుడు నా ఏజ్ 69. 63 ఏళ్ల నుంచి ఏ ఒక్క పూజకు హాజరు కాలేదని లేదు. ఒక్కటేసారి ఆకర్షణ అయింది, క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మాత్రం రాలేని. ఇదే పూజ, అమ్మ పూజకి. అది గురుదయతో ఏమైంది? ఉన్నదని ఆపరేషన్ చేసి టెస్ట్ చేస్తే వెళ్ళలేదా. డాక్టర్ ఏమన్నాడు? పులి నోట్లోకి పోయి బయటకు వచ్చింది. అట్లా అది ఎక్కడిది? గురుదయ. ఇంకా కొన్ని రోజులు మూగలు బాకీ ఉంది, ఇట్లా పూజల కాడికి వచ్చింది కాబట్టి అది తప్పిపోయింది అనుకుంటా నేను. అట్లా అందరినీ నేను అట్లా అంటే బాధపడితే కూడా క్షమించమంటా ఇక నేనేమంటే కదా. కానీ బాధపడొద్దు, అటువంటివి చేయొద్దు, అనిపించుకునేదాకా తెచ్చుకోవచ్చు. కంట్రోల్ చేయాలి. మీకు తాగుడు, తిండి, తినడం కంట్రోల్ అయితే లేదండి. తీసుకున్నాం గురువు బోధలో ఉన్నది, మేము పాటించాలి. అరే గురుదేవా నాతో అయితలేదు, నాకు శక్తిని అవన్నీ మానిపించే శక్తి కోరుకోండి. వీలు కానప్పుడు మీ జాగాలో మీరు ఉండే ఏమన్నా తీసుకోండి. మంచి జాగాలోకి వచ్చి డిస్టర్బ్ చేయదు. నిజమా కాదా? ఇది అందరితో కోరుకునేది. పోని అటువంటి ఆడ చేసుకున్నాం, మళ్ళీ ఇటువంటి పూజలోకి వస్తే కొద్దిగా దాని పవర్ తగ్గిపోతుంది కదా. అట్లా చేసుకోవచ్చు. కానీ ఈడనే వచ్చి తప్పు చేస్తే ఎట్లుంటుంది అంటేనేమో తిట్టినట్టుగా అనిపిస్తుంది. పోలీస్ గోపాల్ మామ ఎప్పుడు 24 గంటలు తాగిపించేటోడు. ఒకసారి పిలిచి చెప్పిన పూజ రోజన్నా మనం ఇక్కడ పూజ అవుతుంటుంది, నువ్వు బయట తాగి ఉంటే ఏమన్నా ఒక్కరోజు నువ్వు సాయంత్రం నుంచి రాత్రి దాకా, రాత్రి అయినాక మళ్ళీ తాగు అంటే దండం పెట్టి, అయ్యా నేను పోలీసుల జిమ్మెదారు అయినా కానీ పొద్దున్నే తాగితేనే నా కాలు చేతులు చక్కగా ఉంటాయి, లేకపోతే ఊగుతుంటాయి. నాకు అనిపించింది కరెక్టే అయినా లేదు. మా కంపెనీలో కూడా ఉండే అక్కడ తాగి కాలు చేతులు ఇట్లా ఊగుతాయి. నేను డ్యూటీ చేసేటప్పుడు డే 3 షిఫ్టులు ఉంటుంది. డే షిఫ్టులు వచ్చినప్పుడు ఛాయ్ వస్తుంది లోపలికి. ఛాయ్ తాగడానికి వస్తే కప్పులు తెస్తారు, ఈయన గిలాస్ తెచ్చుకుంటున్నాడు. ఆ గిలాసులో పోపించి ఇట్లా ఊగుతుండే మూతికాడికి పోకపోవాలి. నాకు డౌట్ వచ్చి ఈయన తాగి ఇట్లా అయింది కదా, ఈయన వెంబడే వాళ్ళని ఉన్నారా? పోయిన వాళ్ళు కంపౌండ్ కంటే ఉన్నామన్నా, నేను వెంబడే ఉంటాను. అది తాగేటప్పుడు ఏం కాదు మరి అని ఇప్పుడు ఊగుతుంది కదా. అరే కరెక్ట్ అడిగినావు అన్నాను. కానీ ఈ చెయ్యికి ఇట్లా కట్టుకుంటాడు అంటే గిలాస్ పట్టుకుని దీన్ని గుంజుతాడు అంట. ఇది వచ్చేసిండు కదా, ఇది ఇప్పేస్తాడు. ఇక వంకాయ అగో అట్లా డోల్ చేసిరా అలవాటు బాడీ మనమే కదా. తాగి నరాలు బలహీన పడిపోయి అగో అట్లా తయారయ్యింది. అది ఎవరికైనా చేస్తుంది. నరాల బలహీనత తెచ్చిందంటే అది మందు వేస్తేనే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే ఓని మీ ఇష్టం. మీరు తాగితే నాకేదో పాపం వస్తుంది, మీరు మాంసం తింటే నాకు వస్తుంది. అవన్నీ పక్కకు పెడితే
గురు కార్యం దగ్గర డిస్టర్బ్ చేయదు. రాఖీ పున్నం రోజు సాయంలో వెళ్ళిపోగానే గిలాసాల కూరేసుకోవాలా, బొందలలో పోవాలి. పోనీ అట్లా తాగితే కూడా ఒక రకమే. తాగి వచ్చి లోపల లొల్లి చేస్తే మాత్రం తప్పైతుంది. నేను చెప్పేది అవసరం లేదు, అది తప్పే అవుతుంది. పుణ్యం వచ్చే చాలా పాపం అవుతుంది. పుణ్యం అని చేస్తే మనం కూడా ఇప్పుడు ఏమన్నా ఇళ్ళల్లో కార్యాలు చేసి మటన్ పెడతాం. మటన్ పెడితే భోజనం పెట్టినాం పుణ్యం, అన్నం పెట్టినాం, మటన్ పెట్టినావు చూడు, ఇంకా నువ్వు తిన్నది కాక అందరికీ పెట్టినావు నీ పైసలతో, అది తప్పవుతుంది. ప్రతి జీవిని హింసించినాం కదా, ఆ హింసకు జన్మెత్తి బదిలీయాలి. 78లో మానేసినాను, 79లో మ్యారేజ్ అయ్యింది. అయితే అప్పటి నుంచి ఎన్నేళ్ళు ఇప్పుడు 21, 45, 46 ఏళ్ళు అయింది కదా. ఎన్ని కోళ్ళు తింటుంటినో, ఎన్ని మేకలు తింటుంటినో, అన్నిటికీ జన్మ ఎత్తి బదిలిచ్చేది తప్పిందా లేదా? మళ్ళీ మంచి వస్తువు అది, అది చెప్తే గంట అవుతుంది, ఇక అది ఆపేద్దాం. కానీ మొత్తం మీద కంటి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే ఉపదేశం తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు తెచ్చుకోవాలి. నియమాల వల్లనే భక్తి, మొక్కడం వల్ల కాదు భక్తి, నియమాలు ఆచరిస్తేనే భక్తి. అవన్నీ తెలుసుకొని ఒక్కొక్కటి కొద్దిగా నన్ను దూరం చేస్తే ఈ మానవ జన్మానికి తర్వాత ఈ గురువుకు సంబంధించి ఉన్నందుకు దాని లాభం కలుగుతుంది, లేకపోతే లాభం కలుగుతుంది. చేశాక తైసా అన్నట్టు, ఏడేసిన పొంగడ అంతే. పేరుకి భజన చేసుకుంటే భక్తి అనుకుంటే నడుస్తుంది. ఆ భజనల అర్థాలు కూడా తెలివి. మేము భక్తి చేస్తామేమో కొందరు అంటుంటారు. భజన చేస్తేనే భక్తి కాదు, అది ఒక్క రకమైన భక్తి, ఒకటే రకం. తను పవిత్ర సేవా కియా, దాని పవిత్ర దియోదా, మన పవిత్ర హరి భజన్ తులసి ఇస్మిది ఓ కళ్యాణ. తను పవిత్ర సేవా కియా, తనుతోని సేవ చేసినాం మనం. సేవ అంటే చేసే పనులన్నీ సేవలు. తను పవిత్ర సేవ, దాని పవిత్ర దియోదా, డబ్బిచ్చినాం, అది ఒక రకం పుణ్యం. 2% అయితే తను ముసలిళ్ళం అయిపోయినాం, శరీరం సహకరిస్తుంది, డబ్బు లేదు, మరి ఎట్లా చేయాలి? మనం పవిత్ర హరి భజన, కనీసం భజన భక్తి అందులో ఉన్న అర్థాలు తెలుసుకోవడం వల్ల కూడా ముక్తి కానికి ఛాన్స్ ఉంది. మన పవిత్ర హరి భజన తులసి ఇసువికి ఒకటి. మనం ఇక్కడ చేసే దాంట్లో అవే కార్యక్రమాలు చేస్తాం. సత్సంగ్ పెడతాం, ఇన్మంటాం, హరి భజన కూడా పెడతాం, అది కూడా ఇదేదే. ఇక భక్తులు ఇచ్చిన పైసలతో భోజనాలు తయారు చేస్తాం, నలుగురికి భోజనాలు పెడతాం, మనతో అయినంత చెల్లెలు చాలా తెచ్చి పుల్లారు తెచ్చి సన్మానం చేస్తాం. అట్లా నీ తనువు, నీ ధనము, నీ శరీరం ముక్తి తరించే మార్గం పనే చేస్తున్నాం కదా, ఇంకా వేరే ఏం చెడు చేస్తారు. ఆడ ఏదన్నా చెడు చేస్తే తప్పైంది, అవి జడగొట్టే పనులు. అట్లా ఇది అందరికీ వినతి నా తరఫున. ఇంకా కూడా మాట్లాడేది ఉన్నది, అది ఇప్పుడు టైం చాలది మనకు.